ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. చిట్ ఫండ్స్ బారిన పడి చాలామంది మోసపోవడం, అదేవిధంగా చాలామంది ప్రాణాలు తీసుకోవడం కూడా ఇటీవల కాలంలో చాలా ఘటన మనం చూసాం. తాజాగా కరీంనగర్లోని లక్ష్మీపూర్కు చెందినటువంటి చింతల రాజయ్య అనే వ్యక్తి ఈ అక్షర చిట్ ఫండ్స్లో ఏజెంట్గా పనిచేసేవాడు. అదేవిధంగా అందులో చాలామంది కూడా జాయిన్ చేయించేవాడు. సో ఆ యాజమాన్యం నుండి వచ్చేటువంటి ఒత్తిడి కారణంగా తాను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ప్రస్తుతం సివిల్ హాస్పిటల్లో చింతల రాజయ్య కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇక్కడికి వచ్చి విలపిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. సో వారితో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందని. చింతల రాజయ్య సతీమణికి ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, అసలు ఏం జరిగింది? అయ్యా, మాకు అక్షర చిట్ ఫండ్ల ఏజెంట్గా పనిచేసిండు. కొన్ని చేయించిండు పాలసీలు. అయితే వాటికి ఆ పైసలు వచ్చే టైం వరకు వాళ్ళకు ఇచ్చే టైం వచ్చేసరికి అడుగుతారని మనస్తాపానికి బాగా గురైండు అయ్యా. ఎక్కడ కాకుండా వేసిండు అయ్యా. మేము కూడా వేసిన అయ్యా పైసలు. ఆ పైసలు 5వ నెలల మేల మాకు వచ్చేటివి ఉన్నాయి అయ్యా. మాకు అప్పులు బాగైనాయి. అవి కట్టే కాడ వీళ్ళందరూ వచ్చి అడుగుతారు, నేను చేయించిన వాళ్ళు అందరూ వచ్చి అడుగుతారు అని భయం పెట్టుకొని ఇంత పని చేసిండయ్యా. మాకు న్యాయం చెయ్యరయ్యా. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు అయ్యా. ఏదో పిల్లలు ఉన్నారని, పిల్లల భవిష్యత్తు కోసం అని మేము రూపాయి పోగేసి వేసుకుంటాయ్యా. మోసం జరిగిపోయిందయ్యా. నా భర్త ఇక్కడ కాకుండా మనస్తాపానికి గురైండయ్యా. ఇంతకు నిర్ణయం తీసుకున్నాడయ్యా. అక్షర చిట్ ఫండ్స్ యాజమాన్యం ఒత్తిడి చేశారని చెప్పేసి మీతో చెప్పడం జరిగిందా? అంటే వాళ్ళకి అందరికి పైసలు అయిన తర్వాత ఇవ్వాల్సి వస్తుంది కదా. అప్పుడు ఎవరు అడుగుతారు? ఏజెంట్ ఉన్న వాళ్ళనే అడుగుతారు కదా అని అనుకొని అది మనసులో పెట్టుకున్నాడు. అది మనసులో పెట్టుకొని ఇంత పని చేసిండయ్యా. అయిన తర్వాత ఎట్లాగ అడుగుతారు పైసలు? వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వీడేం రెస్పాన్స్ అయితే లేరు అని చెప్పి ఇంత పని చేసిండు. అయినోళ్ళు కూడా కొందరు ఏమయ్యానని అడిగిర్రు. అడిగితే దాన్ని కూడా మనసులో పెట్టుకున్నాడు. నాకే ఇంత పని చేస్తాడు అనుకోలేదయ్యా. ఇంత పని చేస్తాడు అనుకోలేదు నాయన. ఇది మొత్తానికి ఎట్లా అంటే కుటుంబ పోషణ కోసం ఏజెంట్గా చేరడం జరిగింది. ఏజెంట్లో చేరి అందులో కొంతమంది జాయిన్ చేపిస్తే దానిలో ఇన్సెంటివ్స్ వస్తాయి, అందులో కొన్ని అమౌంట్ వస్తాయి. దాని ద్వారా కుటుంబాన్ని కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో ఏజెంట్గా చేయడం జరిగింది. సో ఒత్తిడి వల్ల, అంటే యాజమాన్యం ఒత్తిడా లేదంటే ఎవరైతే ఏజెంట్ డబ్బులు ఇస్తారో వాళ్ళ ఒత్తిడి వలన మనస్తాపన గురైనటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకుంటారు. ప్రస్తుతం మనతో కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగిందంటే మా ఊరి రాజయ్య, ఆయన చింతల రాజయ్య అని ఎల్ఐసి ఏజెంట్ను అక్షర చిట్ ఫండ్ల ఏజెంట్గా పనిచేస్తుండే. కొంతమంది దగ్గర చిట్టీలు వేయించిండు. చిట్టీలు వేయించిన తర్వాత మా దగ్గర కూడా డబ్బులు పెట్టాలంటే ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ కూడా వేసిండు. ఈ మధ్యన అక్షర చిట్ ఫండ్ అది మొత్తం కొలాప్స్ అయిపోయి అతను జైలుకు పోవడం జరిగింది. మరి నేను చేయించినటువంటి చిట్టి ఏజెంట్లు వాళ్ళందరూ ఏమై రాజా మాకు పైసలు కట్టి అని ఆయన వేధిస్తూ ఉన్నారు. గత 15 రోజుల నుంచి ఆయన మనస్తాపానికి గురైండు. నేను వేసిన డబ్బులు కూడా అతని దగ్గరనే ఉండిపోయినాయి. వాళ్ళ చిట్టి ఏజెంట్లకు కూడా డబ్బులు రాలేదు. దాంతో ఆయన మనోవేదన గురై, నేను వీళ్ళందరూ వచ్చి నా ఇంటి మీద పడితే నా పరిస్థితి ఘోరం అవుతుంది, నా పిల్లలకు ఘోరం అవుతుంది అని చెప్పించి అదే మనోవేదనతో పెట్టుకుని ఆయన సొసైటీ చేసుకుని చనిపోయింది సార్. ఆయనకు న్యాయం జరగాలి, ఆయన పిల్లలకు న్యాయం జరగాలి సార్. చిట్ ఫండ్, అక్షర చిట్ ఫండ్ యాజమాన్యం బాగా నిర్లక్ష్యంతో తన ప్రాణాలు కోల్పోయింది. కాబట్టి అలా భార్య పిల్లలకు న్యాయం జరగాలని తెలియజేస్తున్నాం. అంటే వారు ఎవరైతే అక్షర చిట్ ఫండ్స్ ఉన్నారో వాళ్ళు అంటే దాన్ని ఆ సంస్థను ఎత్తివేయడం జరిగిందా? ఆ ఎత్తివేసిన తర్వాతనే ఎంత జరిగిందని? అక్షర చిట్ ఫండ్ సంస్థ నక్కలగుట్టలో పేరాల శ్రీనివాసరావు, పేరాల శ్రీవిద్య అనే వాళ్ళు భార్యాభర్తలు కలిసి పెట్టారు. గత 10 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. మొత్తం తెలంగాణలో 33 జిల్లాలలో 67 బ్రాంచులు పెట్టినారు. 10,000 కోట్లకు పైగా నిధులు సమకరించి మొత్తం బోర్డు దింపేసేసిండు.
ఆయన ఫోన్ మాట్లాడాడు, ఆయనకు ఫోన్ లేదు. 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మేము కూడా బాధితులమే. అన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టిండు. ఆ రియల్ ఎస్టేట్‌లో పెట్టిన జాగాలు అన్నీ రూపాయికి రూ. 10 అయింది. రూ. 10ది రూ. 20 చెప్తాడు. డబ్బులు ఇమ్మంటే ఇయ్యడు. ఫోన్ లావట్టాడు. ఫోన్ కలవది. ఇప్పుడు ఫోన్ లేదు. 6 నెలలు, 5 నెలల మీద 6 రోజులు జైలుకి పోయిండు. జైలుకి పోయి వచ్చినాక పైసలు ఇస్తా అని చెప్పి జడ్జి దగ్గర ఒప్పుకొని బయటకెళ్ళిండు. బయటకెళ్ళినాక 6 నెలలు కాదు, 7 నెలలు అయితే, 8 నెలలు అయితే ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. పెద్ద గొడవలు ఇట్లాంటి మరణాలు 10,000 కుటుంబాలకు అన్యాయం చేస్తుండు. 10,000 కుటుంబాలు మేము సర్వనాశనం అయిపోతున్నాము. చాలా ప్రాబ్లం చేస్తుండు. ఇది గవర్నమెంట్‌కు సీఎం మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి పోతే డీజీపీ గారికి చెప్పినారు. డీజీపీ గారు చెప్తే డీజీపీ గారు వాళ్ళకు అఫీషియల్‌గా మాట్లాడారు. సంబంధిత అధికారులకు చెప్పినారు. చెప్తే కరీంనగర్‌లో దేశరాజపల్లెలో ఉండబడేటువంటి 50 ఎకరాల భూమి గవర్నమెంట్ సీజ్ చేసింది. సీజ్ చేసినాక కూడా వస్తాడు కావచ్చు అని చెప్పానంటే ఇప్పుడు నగ్నూర్‌లో ప్లాట్స్ ఉన్నాయి. ఆ నగ్నూర్‌లో ప్లాట్లలో ఆయన పెట్టుబడి పెట్టిండు అంటే ఏం లేదు. డెవలప్మెంట్‌కి తీసుకున్నాడు. అది కంప్లీట్ చేయడు. ప్రాబ్లం ఎట్టంటే 10,000 కుటుంబాలను తెలంగాణ వ్యాప్తంగా మొత్తము సర్వనాశనం చేస్తుండు. ఒక 72 కోట్ల రూపాయలు ఖమ్మంలో భూమి అమ్మితే ఆయన భార్య దగ్గర దాచిపెట్టుకున్నది. ఆ భార్య ఒక జాల, భర్త ఒక జాల, కొడుకు అమెరికా, బిడ్డ అమెరికా. చింతల రాజయ్య కుటుంబానికి ఏం జరగకూడదు? చింతరాజు కుటుంబానికి ఇమ్మీడియట్‌గా న్యాయం జరగాలి. గవర్నమెంట్ నుంచి వాని మీద పేర్లాల శ్రీనివాసరావు, పేర్లాల శ్రీవిద్యను అరెస్ట్ చేయాలి. ఆయనకు పైసలు ఇప్పాలి. మిగతా బాధితులకు కూడా ఇప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు మళ్ళా ఇక పునరావృతం కావద్దని చెప్పి నా బాధ. అది ఆ శ్రీవిద్యను అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఆమె దగ్గర 72 కోట్ల రూపాయలు నగదు ఉన్నాయి. ఖమ్మంలో ల్యాండ్ అమ్మిరు. ఆ పైసలన్నీ తీసుకుపోయి ఆమె బినామీ అకౌంట్లలో పెట్టుకున్నది. ఆమెను ప్లస్ శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తే బాధితులందరికీ పైసలు వస్తాయి. వీళ్ళకి తక్షణము వీళ్ళకి సహాయం అందుతుంది, న్యాయం జరుగుతుంది. అది మా బాధ. పోలీసులకు చెప్పారా? పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేసుకున్నారు? ఏమన్నారు పోలీసులు? పోలీసులకు చెప్పినాము. చిట్టీల వల్ల బాధితులు చిట్ ఫండ్ ఏజెంట్గా చేసిండు కాబట్టి, చిట్టి బాధితులుగా ఉన్నాడు కాబట్టి, చిట్టి బాధితులు ఎవరైతే చిట్టీలు వేసిరో వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తుండ్రు. ఈయన డిపాజిట్ ఉన్నది, పిల్లలు చిన్నోళ్ళు, పైసలు కావాలని చెప్పాలంటే ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు. శ్రీనివాసరావు ఫోన్ మాట్లాడు, పేరల శ్రీనివాసరావు ఫోన్ మాట్లాడాడు, పేరల శ్రీవిద్య ఫోన్ మాట్లాడది. ఇది పరిస్థితి. బ్రాంచ్లన్నీ ఎత్తేసిర్రు. చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నది. ఇప్పుడు మొత్తం 10,000 కుటుంబాలకు అన్యాయం చేస్తున్నాడు. శ్రీనివాసరావును ఇమీడియట్గా శ్రీనివాసరావు భార్యను మళ్ళీ అరెస్ట్ చేసి మా బాధితులందరికీ సహాయం చేసి గవర్నమెంట్కు పేరు తెచ్చుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇది గవర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ మన సిపి గారు దేశరాజపల్లి 50 ఎకరాల భూమిని సీజ్ చేసినారు. అట్లనే మొత్తం ఆయనకున్న 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 1000 కోట్ల ఆస్తుల కంటే ఎక్కువ ఉన్నాయి. 10,000 మందిని, 10,000 కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నాడు. అయితే చింతల రాజా ఎవరైతే సూసైడ్ చేసుకుని చనిపోయారో అతను ఏజెంట్ గా పనిచేస్తూనే అమౌంట్ డిపాజిట్ కూడా చేయడం జరిగింది. అంటే ఎంతమంది చేశారు, అసలు ఏంది? ఈ యొక్క అక్షర చిట్ ఫండ్లో దాదాపు 8,000 మంది సార్, 33 జిల్లాల్లో ఒక 100 కోట్ల వరకు ఈ చిట్టి అండ్ దాదాపు 1000 కోట్ల దాకా అమౌంట్ను చిట్టి మరియు అక్షర టౌన్షిప్ రూపంలో తీసుకొని ఇప్పుడు చాలా మందిని 2 సంవత్సరాల నుండి పదే సతాయించుకుంటా అమౌంట్ ఇవ్వకుండా ఇట్లాంటి ఇప్పుడు ఇలా చింతరాజు ఒకటి ఇంకో వ్యక్తి కావచ్చు. దయచేసి ఎవరైనా కానీ మేము మీ కొరకు ఫైట్ చేస్తాం, ఎవరు కూడా చనిపోయే దానికి మీరు అది చేయకండి. పేరాల శ్రీనివాసరావు, పేరాల శ్రీవిద్య మరియు మిగతా డైరెక్టర్లను కూడా సాధ్యమైన తొందరలో గవర్నమెంట్ కూడా మనకు న్యాయం చేస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఒక కమిటీ వేసి తొందరగా అక్షర చిట్ ఫండ్ సంబంధించిన దావాదాస్తులు మొత్తం అన్నిటిని జప్తు చేసి అందరికీ న్యాయం చేస్తుంది. దయచేసి ఎవరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయకండి. మీడియా ద్వారా మీ అందరికీ విన్నవించుకునేది ఒకటే, గవర్నమెంట్ తొందరగా దీన్ని పరిష్కరించి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అంటే ఈ విషయంలో మొత్తం ఈ ఘటన అంతా చూసుకుంటే అతను ఏజెంట్గా ఉంటూ చాలా మందిని జాయిన్ చేయడం జరిగింది. అతను కూడా అందులో చేయడం జరిగింది. సో ఏదో కారణం అంటే అటు వీళ్ళు డిపాజిట్ చేసిన వాళ్ళు ఒత్తిడా, లేదంటే యాజమాన్యం ఒత్తిడా, కానీ ఆ కుటుంబానికి మాత్రం ఒక పెద్ద దిక్కు కోల్పోయింది. ఆ కుటుంబం చింతల రాజయ్య లేకపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. ప్రస్తుతం 2 చిన్నారులు ఉన్నారు, 2 కుమారులు. ఆ కుటుంబం పోషణ ఎలా అంటూ వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయింది, మేము ఎలా బతకాలంటూ కూడా ఏడుస్తున్న సంగతి కూడా చూసాం. సో ఈ కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు చేయాలి. ఇందులో నిజాలు నిర్ధారించి దీనిలో ఎవరి హస్తం ఉంది, ఈ చిట్ ఫండ్ పేరిట ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది మోసపోయారని చూసుకొని చింతల రాజయ్య ఈ కేసు విషయంలో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, టీవీ, కరీంనగర్.